కరిగిపోతుంది. జ్ఞాపకాలు మసకబారుతున్నాయి. భావాలు మారిపోతున్నాయి. కానీ మనసుకు అయిన గాయం మాత్రం ఇంకా బాధిస్తూనే ఉంది. నాకు ఊహ తెలియకముందే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. తను ఎంత బాధపడుతున్నా కన్నీరంటే ఏంటో తెలియకుండా మా నాన్న నన్ను పెంచాడు. ఫ్రెండ్స్, మా నాన్న తర్వాత వాళ్ళే నాకు అన్నీ. ఒక్క ఇంట్లో పుట్టిన వాళ్ళైనా మాలా ఉండరేమో అనిపించేది. మా నాన్న ఎప్పుడు చెబుతుండేవాడు, మా అమ్మ వెళ్తూ వెళ్తూ నా చిరునవ్వును కూడా తీసుకుపోయింది. ఏడ్రాడు ఇంకా రాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది కదరా, ఆల్రెడీ బయలుదేరే ఉంటాడు. దాన్ని ఇయర్స్ ఎక్కడ వాడేంటారు నన్ను ఆపాడు? గేట్ మీద కొత్త అంటే 10 ఇయర్స్ కదా ఇక్కడ. ఇప్పుడు గోడ దగ్గర వచ్చినాడు, గేట్ నుండి వస్తే ఇలానే ఉంటుంది. నీకు ఎక్కువైంది రోయ్. అలాంటి చిరునవ్వుని అనుకోని ఓ అతిథి తిరిగిచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మిమ్మల్ని కాదంకల్, గౌతమ్ని. నేనా? ఏం చెప్పండి. మీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు ఏం చెప్పాలనుకున్నా పర్లేదు, స్ట్రైట్గా చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నా. మీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలననే నమ్మకం నాకుంది. చదువుకునే వయసులో ఇది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుందండి. అయినా ఇంతవరకు మీ లైఫ్లో నేను లేనుగా. హ్యాపీగా ఉన్నారు కదా. నిజమేనండి, నా లైఫ్ మీతో స్టార్ట్ అవ్వలేదు, కానీ మీతోనే ఎండ్ అవ్వాలనుకుంటున్నాను. ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. రే, మనకి గుండెలపై తన్నే అమ్మాయిలు అడుగడుగునూ ఉంటారు, కానీ గుండెల్లో పెట్టుకునే వాళ్ళు కొందరే ఉంటారా. అలాంటి వాళ్ళు మరుజన్మనిచ్చే తల్లితో సమానం. మిస్ చేసుకోకరా, తర్వాత చాలా బాధపడతావు. హలో, పేరు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. వెడ్డింగ్ కార్డ్స్లో ఏం పేరు కొట్టమంటావు? ప్రేమ. మౌనంగా సాగేవే కన్నీరై భారంగా ఆగేవే ఊపిరిలో రాగానివైనావే లేకున్నా ఉన్నట్టే ఉంటావే నువ్విలా గుండెనే పిండినా ఉండిపోతే అదే వరమే. ఏంటిది? నా హార్ట్. హార్ట్? నా హార్ట్ నీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో గౌతమ్, ఎప్పుడూ కష్టపెట్టకు. నీ హృదయాన్ని నాకు ఇచ్చావు ప్రేమ. నీ పరిచయం నాకు మరో జన్మనిచ్చింది. ఏర్రా ఈలేర్రా. ఏమోరా, మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. ఫోన్ చేశారా నీకు? ఏం లేదు. ఇదిగురా వాడే ఫోన్. హలో హలో, ఎక్కడున్నారా? చెప్పు. అర్జెంట్ క్యాంటీన్కి రండి, అర్జెంటుగా. ఏంట్రా? హ్యాపీ బర్త్డే గౌతమ్. వన్ సెకండ్. హ్యాపీ బర్త్డే గౌతమ్. అమ్మని తీసుకెళ్ళిన దేవుడు అమ్మ ప్రేమను అమ్మాయి రూపంలో తిరిగి ఇచ్చాడు అనుకుంటా. కానీ ఒక్క నిమిషంలో
ప్రేమ. నీతో కొంచెం మాట్లాడాలి. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి రా. ఓకే ఓకే. అంతా మారిపోయింది. ఏంటి ప్రేమ, ఏదో మాట్లాడిన పిల్లలు సైలెంట్ గా కూర్చున్నా? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్లేదు చెప్పు ప్రేమ, ఏదైనా ప్రాబ్లమా? మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు గౌతమ్. చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. మనం ఇంకా విడిపోదాం. నువ్వు హ్యాపీయా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా? 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 ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు ప్రేమ. మనం ప్రేమించేవాళ్ళు మనతో ఉన్నా లేకున్నా ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉండాలనుకుంటాం. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి. వెళ్ళొస్తాను గౌతమ్. మళ్ళీ రావుగా ప్రేమ. నాకు మాటిస్తావా గౌతమ్? నన్ను మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుతానని మాటివ్వు గౌతమ్. అడుగైనా వేలేనే ప్రేమించిన మనిషిని మర్చి మరణం వరకు ప్రశాంతంగా బ్రతకాలి. రే ఏంట్రా ఇది? ప్రేమ కదరా ఇప్పుడు గెలిచిందని. అడుగైనా వేలేనే ఎడబాటే తాళలేనే గడిపేనానే నీలాగే ఎదలోనే వేదనమైనా నాకు ఓ తెలియక ముందు అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాన్న. అన్నీ తానే అనుకున్నా, అమ్మాయి కూడా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయింది నాన్న. చెలియా చెలియా నీవే చెలియా నా కథ నీవే చెలియా నీవే చెలియా నీవే చెలియా చెలియా నీవే చెలియా నాలో వ్యథమైనా చెలియా నీవే చెలియా ప్రతి మనిషి లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. మనకు కావలసిన వాళ్ళు మన కళ్ళ ముందే వదిలి వెళ్తున్నా కన్నీళ్ళతో వెనుదిరగడం తప్ప ఏమీ చేయలేకపోవడం. ప్రాణం పోతున్నట్లు అనిపించింది. తను కోరుకున్న ప్రతిదీ తనకిచ్చాను. మరి తను విడిపోదాం అన్నప్పుడు కూడా తన కోరిక నెరవేర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే రే ఇదేంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఒక్క అమ్మాయి కోసం ఇలా అయిపోతావారా? నాన్న నీ కోసం తినకుండా వెయిట్ చేస్తున్నారా? పదరా ఇంటికి పోదాం. నీకేమైనా పిచ్చారా? ఎందుకు ఇలా అయిపోతున్నావు?
నువ్వు ఇక్కడ బాధపడుతూ కూర్చున్నావే కానీ అమ్మాయి అలా కాదురా. రేపు తను పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోబోతుందిరా. నువ్వే ఇక్కడ పిచ్చోడు అయిపోతుంది. నాకంటూ ఏం మిగిలిందిరా? చాలు ఇంకా చాలు. తనని మర్చిపోయి హ్యాపీగా బ్రతకరా. తను కోరుకుంది అదే కదరా. మీ నాన్న నిన్ను ప్రయోజకం చేయడానికి 20 ఏళ్ళు పట్టిందిరా. 20 ఏళ్ళు. కానీ అదే అమ్మ నిన్ను పిచ్చివాడిని చేయడానికి 2 నెలలు పట్టింది. చాలరా ఇంకా. పదరా ఇంటికి పోదాం. రేయ్, ఈ అమ్మాయిలకి ప్రేమించడానికి ఒకడు, పిచ్చోడిని చేయడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, కుదిరితే పెళ్లి తర్వాత ఇంకొకడు. అంతేగాని ప్రాణంగా ప్రేమించేవాడు మాత్రం వద్దురా. ఏం బ్రతుకురా వీళ్ళది? ఇలాంటి వాళ్ళ కోసమరా నీ ఫ్యూచర్ని నాశనం చేసుకుంటున్నావు? ప్రేమే జీవితం ఒంటరిగా మిగిలిపోయాను. ఆ ప్రేమే లేనప్పుడు జీవితం నాకెందుకురా? మాటలే రావనుకున్నావురా. వేదాంతం బాగానే మాట్లాడుతున్నావు. మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మనం వదిలి వెళ్ళిపోవచ్చురా. కానీ వెళ్తూ వెళ్తూ వాళ్ళు మిగిల్చిన బాధ మాత్రం మన ప్రాణాలు పోయేంత వరకు వదిలి వెళ్ళదురా. ఎంత ప్రేమించానో తెలుసారా? నా లైఫ్ అంతా తానే అనుకున్నారా? వెళ్ళిపోయింది. ప్రతి కన్నీటి పట్టున ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ప్రేమ వెనక కన్నీరు ఉంటుంది. నా బలం తానే అని తెలుసురా నాకు. కానీ నా బలహీనత కూడా తానే అని ఇప్పుడిప్పుడే తెలుస్తుందిరా నాకు. అరే, నాకు నవ్వడం అంటే తానే నేర్పించిందిరా. తను లేకుండా బ్రతకడం నేర్పించలేదు, నేర్పించకుండా వెళ్ళిపోయిందిరా. అరే, అందరూ అబ్బాయి మనసు రాయలేదు అంటారు కదరా. వాళ్ళకి తెలియదారా రాయి మీద ఏం రాసినా చెరిగిపోదని? చెరిగిపోదని తెలియదా వాళ్ళకి? మేడం కొరియర్. మేడం 7. ప్రియమైన ప్రేమకు పరాయి వాళ్ళ భార్యను అలా పిలవకూడదని నాకు తెలుసు, కానీ నన్ను క్షమించు. నిన్న నా మనసంతా ఉన్న నువ్వు నేడు నా అక్షరాలలో మాత్రమే మిగిలావని బాధగా ఉన్నా. చివరిసారిగా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. మరణిస్తానని తెలిసినా బ్రతకగలిగేవాణ్ణి, కానీ విడిపోతామని తెలిస్తే అస్సలు కలిసేవాణ్ణే కాదు. నన్ను ప్రేమించానని చెప్పి నీ హృదయాన్ని నాకు ఇచ్చావు. ఈ హృదయాన్ని నీకే ఇచ్చేస్తున్నా. మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. నా లైఫ్ నీతో స్టార్ట్ అయింది ప్రేమ. నువ్వు లేకుండా ఎండ్ అవుతుంది. ఎందుకు ప్రతి ప్రేమ కథ విషాదంగానే మిగులుతుంది? ఎందుకు ప్రతి ప్రేమ కథలో ఓటమే ముగిపోతుంది? కన్నులు తెరిచేసరికి కలలా చెదిరిన ఓ ప్రేమ, అసలు ఎవరు నువ్వు? ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? శిలని శిల్పంలా ఎందుకు మార్చావు? కలయికే కల అని కన్నీటిని మిగిల్చి ఎందుకు వెళ్ళావు? హలో, ఎక్కడున్నారు? నిన్ను మర్చిపోయి బ్రతకమన్నావు కదా. ప్రేమించిన మనిషిని మరిచే రోజుంటూ ఒకటి ఉంటే అది మరణం తరువాతే. మాటిచ్చాను ప్రేమ, దాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. ఈ మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న జ్ఞాపకంలా మిగిలి ఉంటానని ఆశతో వెళ్తున్నాను. నీ గౌతమ్. గౌతమ్ ఎక్కడా? నా గౌతమ్ ఎక్కడా? నా గౌతమ్ ఎక్కడా? గౌతమ్, 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 రేయ్ గౌతమ్, గౌతమ్. గౌతమ్.
ఎందుకు నన్ను వదిలేసావు? ఎందుకు నన్ను వదిలేసావు? ఎలా చెప్పగలను నీ సంతోషం కోసమే నీకు దూరం అయ్యానని? నేను నీతో ఎలా చెప్పగలను ఎక్కువ కాలం నేను బ్రతకలేనని? ఏంటి పూజ, ఏం జరిగింది? ఏంటిదంతా? ఎంతో హ్యాపీగా తన లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంది, కానీ దేవుడు తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక బ్యాడ్ న్యూస్, మీరు ఏకకాలం బతకరు. హలో గౌతమ్, నీతో కొంచెం మాట్లాడాలి. మనం ఎప్పుడు కలిసి ప్లేస్కి రా. దూరాన నింగి నేల ఉన్నా కాలేదా కాలాలే వారధిగా తీరాన్నే నిట్టేసి పోతుందా? ఆకడలే ముద్దాడనంటుందా? కాలమే ఆగినా సాగవే కలలో కథగానైనా నీవే చెలియా చెలియా నీవే చెలియా నా కథ నీవే చెలియా నీవే చెలియా